యోసేపు జీవితాన్ని గనుక చూసుకుంటే అన్ని దారులు మూసివేయబడ్డాయి. దేవుడి ప్రవచనం తన జీవితంలో నెరవేర్చబడటానికి ఒక దారి కూడా లేదు. అన్నీ క్లోజ్ అయిపోయినాయి. కానీ 4 దిక్కులను సృష్టించిన దేవుడు 4 దిక్కులు మూయబడిన పరలోకపు దిక్కు మాత్రం మన కోసం తెరిచే ఉంటది. దేవుడు గ్రాండ్ ఓపెనింగ్ చేశాడు. క్లోజ్ అయిపోయింది. దేవుడు ఎలా గ్రాండ్ ఓపెనింగ్ చేశాడంటే ఒక అంతఃపురానికి ప్రిజన్‌లో ఉన్న మనిషి ప్రిన్స్‌గా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నీ నా జీవితం ఎక్కడుందో నాకు తెలీదు. అన్ని దారులు మూయబడొచ్చు. కానీ దేవుడి దారి మాత్రం ఖచ్చితంగా తెరుచుకునే ఉంటది. అందరూ నిన్ను ప్రేమించటం ఆగిపోవచ్చు. కానీ దేవుడి ప్రేమ మాత్రం ఆగదు. నీకు డబ్బులిచ్చే వాళ్ళందరూ వెనక్కి తిరిగిపోవచ్చు. నీకు సహాయం చేసే వాళ్ళందరూ వెనక్కి తిరిగిపోవచ్చు. కానీ నీకు సహాయం చేసే పరలోకపు హస్తం మాత్రం నీ కోసం తెరువబడే ఉంటది. ఈరోజు నువ్వు ఏదనుకోవచ్చు. అయ్యో! వాళ్ళొచ్చి నన్ను గురించి చెడ్డగా మాట్లాడి నాకున్న పరిస్థితులన్నీ ఇలాగా మూసేశారని అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను గురించి మంచి సాక్ష్యం ఇస్తే, ఆ గ్రాండ్ ఓపెనింగ్ చేస్తే మనుషులు ఎవ్వరు దాన్ని అడ్డుకోలేరు. సో ఈరోజు మనుషులు ఏ దారి మూసినా మూయబడటం తెరవబడటానికి అన్నట్లు ఎంతైనా మూయొచ్చు. కానీ ఈరోజు నేను మాట్లాడుతున్నా అది గ్రాండ్ ఓపెనింగ్ మన జీవితంలో కాబోతుంది.